వినండి పిల్లలు, ఒక అందమైన సముద్ర రాజ్యంలో కింగ్ క్రిల్లియం అనే రాజు, అతని నవజాత కుమారుడు ఫిన్ కలిసి జీవించేవారు. జీవితమంతా నీటి ప్రవాహాల వలయంలా తిరుగుతుంటుంది నాన్నా అంటూ రాజు, జీవితం నేర్పే గొప్ప పాచమైన కరెంట్ల వలయం గురించి ఫిన్కు చెప్పాడు. కాని అదే రాజ్యంలో చీకటి నీడల్లో దాక్కుని అసూయతో మండిపడే ఒక ఆక్టోపస్ ఉన్నాడు. అతని పేరు క్రాకెన్. ఒకరోజు క్రాకెన్ చేసిన మోసం వల్ల లోయలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అది నా తప్పే అని అనుకుని చిన్న ఫిన్ను చాలా దూరంగా పంపించారు. ఒంటరిగా ఉన్న ఫిన్ను ఇద్దరు సరదా స్నేహితులు కనుగొన్నారు, బబుల్స్ మరియు గర్గుల్. ఆందోళన వద్దు, సంతోషంగా ఉండాలి అంటూ వారు కలిసి ఒక హ్యాపీ పాట పాడారు. కాలం గడిచింది, ఫిన్ పెద్దవాడయ్యాడు. కాని ఆటలంటే అతనికి ఇంకా చాలా ఇష్టం. ఒక రాత్రి నక్షత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు అతని మనస్సును దిగులుగా చేశాయి. అప్పుడు ఒక పాత స్నేహితుడు వచ్చి ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చెప్పాడు. తప్పు భావనతో నిండిపోయిన ఫిన్ కోపంతో అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. అచేతనంగా గర్గుల్ ఒక మాయ షెల్ను తాకాడు. అదొక అద్భుతమైన ఆశ్చర్యాన్ని తెచ్చింది. అప్పుడు ఫిన్ తండ్రి ప్రత్యక్షమయ్యాడు. అతడు ప్రేమతో నిండిన జ్ఞానమైన సలహా ఇచ్చాడు. ధైర్యంగా ఫిన్ నిర్ణయించుకున్నాడు, నా స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తాను. కాని ఇంటికి చేరుకున్నప్పుడు ఒకప్పుడు అందంగా ఉన్న ఆ స్థలం ఇప్పుడు రోగంగా బూడిద రంగులో మారిపోయింది. అక్కడ ఫిన్ తన ధైర్యమైన చురుకైన స్నేహితురాలు కోరల్ను మళ్లీ కలిశాడు. చాలా ముఖ్యమైన పని జరుగుతున్నప్పటికీ బబుల్స్ మరియు గర్గుల్ తమ సరదాను ఆపలేదు. క్రాకెన్ కాపలాదారులు అంటే ఎప్పుడూ పెరికిగా బుర్రబొంగుల్లా మాట్లాడేవాళ్లే. పెద్ద నీటి ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఇదే మన ప్లాన్ అని కోరల్ అందరికీ వివరించింది. ఫిన్ నేరుగా ఈదుకుంటూ వెళ్లి చెడ్డ క్రాకెన్ను ఎదుర్కొన్నాడు. అతని స్నేహితులు కలిసి ఒక సరదా, అద్భుతమైన గందరగోళం సృష్టించారు. చివరిసారిగా క్రాకెన్ తన శక్తినంతా ఉపయోగించి ఫిన్ను ఓడించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఫిన్కు తండ్రి చెప్పిన పాఠం గుర్తొచ్చింది. అతను తెలివిగా ఒక పెద్ద భ్రమరాన్ని, వర్ల్పూల్, సృష్టించాడు. అన్ని చేపలు కలిసి రాళ్లను తోసి మార్గాన్ని స్వేచ్ఛగా చేశాయి. ఒక్కసారిగా పగడపు రీఫ్లో రంగులు, జీవం తిరిగ వచ్చాయి. ఫిన్ రాజయ్యాడు. అతని పక్కనే కోరల్, బబుల్స్, గర్గుల్ నిలబడ్డారు. కాలచక్రం మళ్లీ తిరిగింది. ఇప్పుడు ఫిన్ తన చిన్న పిల్లలను అందరికీ పరిచయం చేశాడు. అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. మళ్లీ తమ ఇష్టమైన పాటను పాడుకున్నారు. చివరగా గుర్తుంచుకోండి పిల్లలు, పంచుకుంటేనే ఏ ధనము నిజంగా విలువైనది. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share and hit the bell icon. Like, subscribe, share, comment and click bell icon.